గుంతకల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి ప్రభుత్వం చేపడుతున్న భూ రీసర్వేను సక్రమంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగుంది విజయలక్ష్మి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత సమయంలో భూ రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గుంతకల్ రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి భూ రీసర్వే సక్రమంగా నిర్వహించి సకాలంలో పూర్తి చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో తప్పుదల వలన రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం భూ రీసర్వే రైతుల యొక్క సమస్యలు తలెత్తకుండా సకాలంలో రీసర్వే చేయించి వారి పాస్ పుస్తకంలో సరైన కొలతలు ఎక్కించి వారికి పాస్ పుస్తకాలు మంజూరు చేసి సకాలంలో పూర్తి చేయాలి అని మేము కోరుతున్నాం. దేశానికి రైతే వెన్నెముక లాంటి వాడు. అలాంటి రైతుకు ఈరోజు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి రైతులను ఈరోజు వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంది, ఇటు అధికారులదే ఉంది. అధికారులు నిర్లక్ష్యంగా వహించడం వలన గతంలో అనేక మంది రైతులు వారి బాధలు ఎవరు చెప్పుకోవాలో దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నారు. అటు అధికారులు అటు ప్రభుత్వం సకాలంలో చేయకపోవడం వలన గత ప్రభుత్వంలో అనేక సమస్యలతో తలెత్తుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూ రీసర్వేని సక్రమంగా సరైన సమయంలో సకాలంలో పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. జై హింద్, జై భారత్ మాతాకి జై. మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ కి వచ్చి అధికారులను కలిసి మనము రైతుల సమస్యల పైన వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతు లేనిదే దేశం బాగుపడదు. రైతు మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. అలాంటి రైతు సమస్యల్ని భూ సర్వే ఏదైతే ఉందో అది గత ప్రభుత్వంలో సరిగా చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు ఉండే ప్రభుత్వము భూ సర్వేలని సక్రమంగా నిర్వహించి రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి బాగా భూ సర్వే చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి. ఎటువంటి నిష్పక్షపాతంగా అధికారులు వివరించి రైతుల పరంగా నిలబడాలని, రైతులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమస్యలు రైతుల పట్ల మనం ఎప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ స్పందిస్తూ ప్రజల సమస్యలపైనే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. జై హింద్, జై భారత్ మాత.